కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అంటారు. అప్పుడప్పుడు ఈ మాట గురించి మనం వింటూనే ఉంటాం. ఇప్పుడు ఓటమి పాలైన పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు కూడా ఇది సంక్రమిస్తుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా 14 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా పనిచేసిన లక్ష్మణరావు ఈ ఓటమి ఆయన్ను కుంగదీసిందని చెప్పవచ్చు. టీడీపీ అభ్యర్థికి ఏమాత్రం తీవ్ర పోటీ ఇవ్వలేకపోయారని కూడా బయట ప్రచారం జరుగుతుంది. ప్రజా సమస్యలను చట్టసభల దృష్టికి తీసుకెళ్లడంలో లక్ష్మణరావు ప్రత్యేక శ్రద్ధ చూపించినప్పటికీ ఓటమి పాలవటం అనేది ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు మరో 2 నెలల వస్తుందనగా లక్ష్మణరావు తాను ఈసారి పోటీ చేయడం లేదని తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలిసింది. ఆ వర్షను కాస్త సమాజంలో అందరి నోట వినపడేసరికి ఇంకా ఆలపాటికి ఎదురుండదని చెప్పేసి అప్పుడే భావించారు. అయితే మనసు మార్చుకున్న పీడీఎఫ్ వెంటనే లక్ష్మణరావుని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. దాంతో ఆయన ఎమ్మెల్సీ ఓటర్లను చేర్పుల విషయంలో చాలా వెనకబడిపోయారు. దాంతో ఆ ఓటమిలో అది కూడా ఒక కారణమని పలువురు వ్యాఖ్యానించారు. లక్ష్మణరావు ఓడిపోవడానికి మరొక కారణం బ్యాలెట్ పత్రంలో చివరి పేరు ఉండటమే దానికి ప్రధానమని లక్ష్మణరావు వర్గీయులు చెప్తున్నారు. శాసనమండలి సమావేశంలో క్రమం తప్పకుండా హాజరవుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుని రావడంలో వారధిగా ఉన్న లక్ష్మణరావు ఓటమి ప్రజాస్వామ్యవాదులకు మింగుడు పడటం లేదు. ఈ ఎన్నికల్లో పట్టభద్రుల ఇచ్చిన తీర్పును ప్రతి ఒక్కరూ కూడా గౌరవించాల్సిందే.